రోజులుగా ఒకటే అంశం, ఒకటే పేరు వినపడతా ఉంది రాష్ట్రంలో. భూమి కబ్జా, బెదిరింపులు, పేదల భూములు, ప్రభుత్వ భూములు. ఏదున్నా ఒక వ్యక్తి పేరే వినిపిస్తుంది. ఆ వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ కంటిన్యూగా దీనిపైనే ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి అండగా ఉంటున్నారు మంత్రికి అనేటువంటి స్టేట్మెంట్. దాసోజు శ్రవణ్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ. ప్రస్తుతం మాట్లాడదాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఇన్ని ఆరోపణలు చేస్తారు. ప్రభుత్వం వెనకేసుకొస్తుంది, మంత్రులు మాట్లాడతలేరు. ఏఐసిసి ప్రచారంలో తిప్పుతుంది, ఆయన పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తారు. దురదృష్టం ఏంటి అంటే కంచే చేను వేసినట్టుగా అని ఒక సామెత. వెన్ యూ నిన్నటి దాకా ఎవరైనా ఏదైనా ఉండొచ్చు, కానీ ఒకసారి అధికార హోదాలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ కుర్చీలోకి వచ్చి కూర్చున్న తర్వాత యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ విత్ సమ్ డీసెన్సీ, డిగ్నిటీ అండ్ దెన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ను రెస్పెక్ట్ చేయవలసిన ఒక బాధ్యత పెద్దలపై ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే రైట్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ నుండి మొదలుకుంటే క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకా చాలామంది మాకు రాజ్యాంగం లేదు, మాకు నియమ నిబంధనలు లేవు, మేము ఏది పడితే అది చేయొచ్చు అన్నటువంటి ఒక రీతిలో ఒక నియంతృత్వ ధోరణితో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. దానికి తోడుగా ఇవాళ ఏంటంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కాబట్టి ఆ ఎక్స్పర్టీస్ చుట్టే మొత్తం వ్యవస్థ అంతా కూడా తిప్పుతూ ఇవాళ ఒక దోపిడీ వ్యవస్థను ఇవాళ లగచర్లలో ముఖ్యమంత్రి గారు మొదలు పెడితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీయింగ్ రెవెన్యూ మినిస్టర్ కంపెనీలను బెదిరించి భూములు లాక్కున్నారు అని చెప్పని ఆరోపణలు వింటా ఉన్నాము. తర్వాత ప్రైవేట్ వ్యక్తులను బెదిరించి భూములు లాక్కుంటున్నారు అని చెప్పని ఆరోపణలు వింటా ఉన్నాము. మేము స్వయంగా చూసినాము మనసా హిల్స్లో, తర్వాత కొత్వాల్గూడలో పెద్ద ఎత్తున ఇల్లీగల్ మైనింగ్ జరుపుతూ ఆ భూములన్నింటినీ కూడా కబ్జా చేసి ఇల్లీగల్ మైనింగ్ జరుపుతున్న తీరును చూసినాం. వట్టనాగులపల్లిలో ప్రైవేట్ వాళ్ళ భూమిని వేరే వ్యక్తుల భూమిని దాన్ని ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రైవేట్ డిస్ప్యూట్గా చిత్రీకరించి లేనిపోని అక్కడ ఉన్నటువంటి ఒక సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళని వాడుకొని ఆ భూమిని కబ్జా చేయాలని వట్టనాగులపల్లిలో చేసిన ఒక ప్రయత్నాన్ని చూసినాము. నాదర్గుల్లో పోయి దాదాపు 7,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అంత పెద్ద విలువైనటువంటి ఒక 373 ఎకరాల భూమిని ఇవాళ కబ్జా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా, మాకేం పాలోళ్ళ పంచాయతీ లేదు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారో లేకపోతే రేవంత్ రెడ్డి గారితో పాలోళ్ళ పంచాయతీ లేదు. నీ జాబు ప్రభుత్వాన్ని నడపటము, నీ జాబు కస్టోడియన్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్స్. నువ్వు దాన్ని కాపాడకపోతే నేను ఎత్తి చూపే బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. కాబట్టి అడుగుతా ఉన్నాం ఇవాళ. మీరు ఎప్పుడో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది ఎవరు? పివి నరసింహారావు గారు పట్టుకొచ్చిన యాక్ట్ అది. కాంగ్రెస్ పార్టీ పట్టుకొచ్చిన యాక్టు. ఆ చట్టం ప్రకారంగా ఈ నాదర్గుల్ భూములు అనేటువంటివి ప్రభుత్వ భూములు అని చెప్పని చిన్నపిల్లగా నడితే చెప్తారు. ఇఫ్ యూ రీడ్ ద ఎంటైర్ యాక్ట్ అండ్ దెన్ ఈ నాదర్గుల్ భూముల యొక్క చరిత్ర కనుక చూసినట్టయితే కరెక్టే కదరాబాయ్, ఇది ప్రభుత్వ భూమే కదా అని చెప్పని అంటారు. అట్లనే గతంలో ఒక ఆర్డీఓ చెప్పిండ్రు, అట్లనే హైకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత కూడా దాన్ని పక్కన పెట్టేసి బినామీ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకొని ఇవాళ ఆ భూమి అంతా కూడా మాకు ఎప్పుడూ అమ్మేసిండ్రు, మేము ఆల్రెడీ ఇది మా భూమి అని చెప్పని కోర్టులను తప్పుదో పట్టించే విధంగా ఒక ఫేక్ కౌంటర్స్ను మళ్ళీ ఆర్డీఓలతో సబ్మిట్ చేసేసి మొత్తం మిస్లీడ్ చేసే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఒక 30 సెకండ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు పెండింగ్ ఉన్న తర్వాత ఎందుకు ఉబ్బా అవుతలేదు మీకు? లెట్ సుప్రీంకోర్ట్ గివ్ ఇట్స్ వర్డిక్ట్. మీ భూమి అంటదా, ప్రభుత్వ భూమి అంటదా, సుప్రీంకోర్టు ఆధీనంలో ఉంది. సుప్రీంకోర్టు చెప్పకముందే మా భూమి అని చెప్పని మీరు షెడ్లు పెట్టుకుంటే మీరు దాని చుట్టూ షీట్లు పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఉన్న రైతులను అదిరించి బెదిరించేట హక్కు ఎక్కడ ఉంటుంది? కాబట్టి దీన్ని మేము ఎత్తి చూపుతా ఉన్నాము. ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిది, కాబట్టి దాన్ని కాపాడండి అని చెప్పి మేము కోరుతాం. మొత్తం భూముల చుట్టే వ్యవహారం నడుస్తుందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మీరు అన్నట్టు లగచర్ల నుంచి ప్రారంభం అయితే ఇప్పటి వరకు కానీ మూసీ కానీ, తర్వాత హెచ్సియు కానీ, హిల్ట్ కానీ, తర్వాత మొన్న కొత్వాల్ కూడా అన్నారు, ముందు క్రషర్ అన్నారు. ఆ క్రషర్కి సంబంధించి ముఖ్యమంత్రి వెనకేసుకొచ్చారు. నిన్న హరీష్ రావు స్టేట్మెంట్ చేసిన తర్వాత కొంతమంది మారీచులు బయట తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆదిలాబాద్లో నిన్న మాట్లాడారు. అంటే నిన్న కూడా పొంగులేటిని వెనకేసుకొచ్చినట్టేనా ముఖ్యమంత్రి? అంటే ప్రాబ్లం ఇద్దరు దోపిడీ వ్యవస్థకు భాగస్వాములు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక దోపిడీ వ్యవస్థకు స్వీకారం చుడితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాన్ని పరాకాష్ఠగా తీసుకుపోతా ఉన్నారు. దే ఆర్ ద మెయిన్ డోనార్స్ టు నౌ బీహార్ ఎలక్షన్స్ అండ్ కేరళ ఎలక్షన్స్కి వాళ్ళిద్దరు మేజర్ డోనార్స్. సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లకైతే కాదు పైసలు. ఈ భూములను కబ్జాలు చేయాలా, అమ్మాలా, తీసుకెళ్లాలా. బీహార్ ఎన్నికలు వస్తాడా పెద్దమ్మ తల్లి దగ్గరికి రేవంత్ రెడ్డి గారు? నేను బీహార్ ఎన్నికల్లో 1,000 కోట్ల రూపాయలు నేను ప్రజల సొమ్ము తీసుకెళ్ళి నేను బీహార్లో ఖర్చు పెట్టలేదు అని చెప్పని పెద్దమ్మ తల్లి దగ్గర ప్రమాణం చేస్తాడా? వస్తాడా పెద్దమ్మ తల్లి దగ్గరికి? వాళ్ళ కేరళలో జరుగుతున్న ఎన్నికలకు రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డబ్బులు పంచట్లేరని చెప్పని ఇద్దరు ప్రమాణం చేస్తారా పెద్దమ్మ తల్లి దగ్గర? వాళ్ళ ఇంటి పక్కనే కదా. ప్రజలను వంచనకు గురి చేస్తూ ఉన్నారు. నమ్మించి మోసం చేయటం అంటే ఇదే.
నమ్మించి గొంతు కోయడం అంటే ప్రజలను మీరు ప్రజాపాలన అని చెప్పి పారదర్శకమైన పాలన అవినీతి రహిత పాలన అని చెప్పిన అధికారంకి వచ్చిన తర్వాత భూములను తెగనమ్ముతూ ఇవాళ కబ్జాలు చేస్తూ ఒక రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతూ మీరు లగచర్ల, హెచ్సియు, మానసా హిల్స్, వేములకట్ట, లేకపోతే కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, వట్టినాగులపల్లి, నాదర్గుల్, మీరు ఇంకా కంపెనీలు కొన్ని వాళ్ళను బెదిరించి గుంజుకున్న భూముల కథలు వేరున్నాయి. అవన్నీ ఇంకా అవి కూడా బయటకు వస్తాయి. బెదిరించి ఆ కంపెనీ ఈ కంపెనీని బెదిరించి భూములు కూడా గుంజుకుంటా ఉన్నారు. అంటే ఈ మొత్తం భూములు గుంజుకోవడం కోసమే మేము అధికారంకి వచ్చి కూర్చున్నట్టుగా, అదే ప్రజోద్ధరణ అయినట్టుగా, అదే ప్రజాపాలన అయినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే డెమోక్రసీ పీపుల్ నెవర్ హ్యావ్ ఎ రైట్ టు రీకాల్. 5 ఏళ్ళు వాళ్ళ గుత్తాధిపత్యం ఉంది కాబట్టి మేము ఏం చేసినా చలామణి అవుతుంది, అందినంత దోచుకుందాము, జేబులు నింపుకుందాము, భవిష్యత్ తరాలను వాళ్ళ వాళ్ళ పిల్లలు బాగుపడేటట్టుగా చూసుకుంటున్నారు. కానీ తెలంగాణను సర్వనాశనం చేసే రీతిలో తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మీ తప్పును ఎండగట్టేదే మా బాధ్యత. బర్తరఫ్ చేయాలంటారు మీరు పొంగులేటిని మంత్రి పదవి నుంచి. ఏదో మంత్రి పదవి చేంజ్ చేస్తారు ఆయన త్వరలో, రేపు రీషఫల్ ఉంది మంత్రివర్గంలో, మొత్తం చాలా మంది చేంజ్ అవుతాయి. అట్లా నేనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలంటున్నాను. మై డిమాండ్ ప్రాబ్లం, మనము ట్రీట్మెంట్లో రూట్ కాజ్ అని ఉంటుంది. మా డాక్టర్స్ ట్రీట్ చేసేటప్పుడు ఒకటి కురుపు అయితే ఎందుకు కురుపు అయిందని మందేహాడు. పర్టికులర్ ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే లోపలికి పోతారు, ఎందుకు వచ్చింది కురుపు, ఒళ్ళు వేడిగా ఉందా, మంచిగా ఉందా, చెడ్డగా ఉందా అని ట్రీట్మెంట్ చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అవినీతి రుగ్మతకు కారణం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అవినీతి రుగ్మతకు కారణం రేవంత్ రెడ్డి. అందుకే ఆయన ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెనకేసుకొస్తున్నాడు. అందుకే ఆయన కుటుంబ సభ్యులు చేసే దోపిడిని ఇవాళ వెనకేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి నన్ను అడిగితే ఏమాత్రమైన సెన్సిటివిటీ రాహుల్ గాంధీ గారికి ఉంటే ఈ షుడ్ చేంజ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఒకటి దోపిడీ చేస్తూ ఉండు, మరో పక్కన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీతో కొల్యూడ్ అయి ఉన్నాడు. కాబట్టి ఆయనను తీసేయాలి. ఆయనను తీస్తే అన్ని సెట్ అవుతాయి. ఎందుకంటే క్యాబినెట్ ఎట్లా మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరిని తీస్తారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద స్మాల్ ఫిష్ ఇన్ ద బిగ్గర్ పాండ్, ద బిగ్ ఫిష్ ఇస్ రేవంత్ రెడ్డి. ఆయన ఇద్దరిని కట్టగట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళతో పాటు ఐ సర్టన్లీ ఫీల్ దట్ ఆఫీసర్స్ కెనాట్ ప్లే దిస్ కైండ్ ఆఫ్ ఎ నాన్ సెన్స్. ఇప్పుడు కలెక్టర్లు కానీ లేకపోతే ఆర్డీఓలు కానీ ఇప్పుడు మీరు ఈ లేనిపోని కేసులో ఆయన పేరు ఏంటండి, అరవింద్ కుమార్ గారి పైన కేసు పెట్టి ఆయన సస్పెండ్ చేసి నానా పెన్షన్ రాకుండా నానా రకాలైన ఇబ్బందులకు ఆయన గురి చేస్తూ ఉన్నారు. మరి వై ఇస్ దట్ రంగారెడ్డి కలెక్టర్ ఈజ్ నాట్ కాంప్లిసిట్ ఇన్ దిస్ కేస్? వై ఇస్ దట్ రంగారెడ్డి ఆర్డీఓ, రంగారెడ్డి ఎంఆర్ఓ ఆర్ నాట్ కాంప్లిసిట్ ఇన్ దిస్ కేస్? వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళను ఇవాళ ప్రభుత్వం పొంగులేటి ఇదంతా కొంచెం బాగున్నాయి కాబట్టి ఏం కాదేమో, కానీ ఎవరిని వదిలిపెట్టము. ఎక్కడెక్కడ కబ్జా కోర్లకు అండగా ఉన్న అధికారులు ఎవరుంటే వాళ్ళపైన కూడా తప్పనిసరిగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇన్ ఫ్యూచర్ విల్ బి దేర్. అయితే జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి దానిపైన చర్య తీసుకోవాలంటే అసలు ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు సహకరిస్తున్నారు, వారిపైన కూడా మేము అధికారంలోకి వచ్చినాక చర్యలు ఉంటాయన్నట్టు స్టేట్మెంట్ దాసోత్సవం చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం భూములపైన కన్నుబడింది. భూముల మొత్తం తీసుకుంటే ఇప్పటి వరకు ఇంత పెద్ద లిస్ట్ ఉందంటే ఇంకా ప్రైవేట్ కంపెనీలను, ఇంకా కొన్ని కంపెనీలను బెదిరించి ఏ మేర భూములు రాయించుకున్నారు, వాటికి సంబంధించిన లిస్ట్ కూడా త్వరలో చెప్తామనేటువంటి స్టేట్మెంట్ దాసోత్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.